F2 ఫుడ్ అండ్ ఫన్. షోకి టైం అయిపోతుంది. భాస్కర్ రమ్మన్నా ఇంకా రావట్లేదు. ఎంతసేపట్లో వస్తాడు? నీ ఫ్రెండ్ అయిన పాపానికి అమ్మాయి 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 అంటున్నావు కదా, అందుకని హాట్ కప్ కి తీసుకొచ్చా. ఈ హాట్ కప్ లో అందమైన హాట్ అమ్మాయిలు ఉంటారంట. అరే షోర్ లోపల అమ్మాయి లేకపోతే నీకు ఉంటది మరి. నువ్వు అక్కడికి వస్తే అందమైన అమ్మాయితో పాటు మంచి ఫుడ్ పెట్టిస్తా. ఏమంటావు? రెడీయా? లెట్స్ గో. హేమా, ఈరోజు నువ్వు రాగానే క్లైమేట్ ఏంటి ఇంత డల్గా అయిపోయింది? అంటే నేను హాట్ కదా, అందుకని కూల్ అయిపోయిందాను. నువ్వు హాట్ అనేరా హాట్ కప్ కి తీసుకొచ్చాను. ఈ రోజు మనం ఎక్కడ ఉన్నావు తెలుసా? హాట్ కప్ కొండాపూర్ రోడ్ నెంబర్ 1. డైలీ రెగ్యులర్ ఎక్కడే తిరుగుతూ ఉంటావా? అంత ఫాస్ట్ గా చెప్పు. లేదు, ఈయన తిరుగుతూ ఉంటాడు, ఈయన తీసుకొచ్చాడు. ఇందు గలడు ఎందుకు లేడు అని చెప్పి ఒక సామెత ఉంటుంది చూడు. ఆయన ఎక్కడెక్కడ వెతికినా ఈయనే ఉంటాడు. ఓన్లీ అమ్మాయిల పక్కన. ఓకే, ఇట్స్ వెరీ నైస్ మీటింగ్ యూ భాస్కర్ జీ. హాయ్, ఏం పేరు మీ పేరు? కాదు, నీకు ఇంత ఇష్టం కదా భాస్కర్ గారు అంటే. ఎంత ఇష్టం లేకపోతే ఎంట్రీలో ఆయన నుంచుంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇంతలాగా మాట్లాడుతావు అంటే ప్రేమని ఎక్స్ప్లోర్ చేస్తేనే తెలుస్తుంది అంటారు కదా. ఎక్స్పీరియన్స్ చేయడం తెలుసు, ఈ ఎక్స్ప్లోర్ ఎందుకు చేస్తారు? అంటే తెలియాలి కదా, వాళ్ళకి చూపించాలి కదా మన ప్రేమని. సరే, మన ప్రేమ అంటే మీ ప్రేమ, మా ప్రేమ. ఓ షట్. బేసికల్ గా మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? లవ్ అంటే అమ్మాయిలు. అమ్మాయిలంటే లవ్. ఎందుకు వై ఓన్లీ లవ్ అంటే అమ్మాయిలంటే లవ్ అంటున్నారు? వేరే చెప్పలేను కదా. సరే, ఈ అమ్మాయిని చూసి అసలు లవ్ అంటే ఏంటో చెప్పండి. అసలు ఈ అమ్మాయికి ఒకసారి ప్రపోజ్ చేయండి. చీయా? ఆహా, ఈ అమ్మాయిని చూడగానే ఫస్ట్ ఆయన అంటారంట, తర్వాత స్టార్ట్ చేస్తాడు. సో మీరు మా జెమినీ కామెడీ F2 షోకి రావడం ఫస్ట్ టైం. ఓకే, ఇక్కడ కొన్ని గేమ్స్ మేము కండక్ట్ చేస్తాం. ఈ గేమ్స్ లోని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫుడ్స్ హాట్ కప్ నుంచి ఇక్కడికి వస్తాయి అనమాట. స్పెషల్స్ ఉన్నాయి. చాలా మందికి హాట్ కప్ వచ్చినప్పుడు ఫుడ్స్ కూడా కొన్నే లిమిటెడ్ గా, లేకపోతే హాట్ కప్ కెఫే కాఫీ కాబట్టి ఓన్లీ కాఫీ ఉంటది అనుకుంటారు. బట్ ఇక్కడ మీరు ఇప్పుడు దాకా టేస్ట్ చేయని ఒక కొత్త ఐటమ్స్ ని నేను ఇక్కడికి తెప్పిస్తాను. సో ఆ గేమ్స్ ఆడి మనం ఆ ఫుడ్ ని గెలుచుకుని తినాలన్నమాట. హాట్ కప్ లోని ఈ రోజు ఇంట్రెస్టింగ్ ఫుడ్ నేను ఇన్వైట్ చేసేస్తాను. ఎస్, ఫుడ్ ప్లీజ్. సో కర్రీ లీవ్స్ ఎప్పుడు చూడు ప్లేట్ రాగానే నేను టట్టట అంటాను, ఇదంట ఫుడ్. సరే, ఇదేంటి తెలుసా? చికెన్. ఏం చికెన్? కర్రీ లీఫ్ చికెన్ కబాబ్. అదేంటి? చీజ్ బాల్స్. ఆ పక్కన సాస్ పేరేంటి? దాని పక్కన మొక్క పేరేంటి? ఈ మొక్క షూటింగ్. సత్యంపు. ఆ పక్కన సాస్ పేరేంటి? ఈ మొక్క షూటింగ్. సత్యంపు. చెప్పు. ఇది టొమాటో, ఇది లెమన్. ఇంతకు మించి నన్ను అడక్కో, ఎంతవరకే చదువుకున్నాను స్కూల్లో నేను. అది ఇంట్రెస్టింగ్ ఫుడ్ వస్తుంది. సో ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేద్దాం. గేమ్ చాలా ఈజీ. చిన్నప్పుడు బాగా చదువుకున్నారు మీరు? తక్కువ. మీరు? నేను అసలు చదువుకోలేదు. నాకు తెలుసు, నువ్వు అంతా నిశాని బ్యాచ్ అని. అవును, అందుకే కదా ఇక్కడికి వచ్చి కూర్చున్నా, లేకపోతే కలెక్టర్ అయిపోతుండే అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు సింపుల్ ఒకటే. ఈయన ఇంగ్లీష్, ఓకే, నేను తెలుగు. తెలుగు. నేను తెలుగులో చెప్తా, నువ్వు తెలుగులో చెప్పు. ఇద్దరం ఒకటి కాబట్టి ఆయనకి ఇంగ్లీష్ ఇద్దాం. 2 లాంగ్వేజెస్ లో ఒక టేబుల్ చెప్పాలి. మనం ముగ్గురు ఉన్నాం. ఒకవేళ మనం ముగ్గురం బయటికి వెళ్తే కపుల్కి వెళ్తాం. అప్పుడు ఎంతమంది అవుతారు? ముగ్గురు 6 అవుతారు కదండి కపుల్స్. అవుతారు. 6 కలిపి ఒకే చోటుకి వెళ్తాం కదా, అది హాట్ కప్. సో 6+1 7. సో 7th టేబుల్ చెప్దాం. 7 అని చెప్పడానికి ఎంత ఉందా? కెమెరా రోలింగ్, యాక్షన్, స్టార్ట్. 7 1 7. 7 2 14. 7 3 21. తర్వాత 7 4 28. చెప్పు, నేను మధ్యలో 7 5 35. కాదు, సెకండ్ టేబుల్ చెప్తాను కదా సింపుల్ గా. సరే చెప్పు, సెకండ్ టేబుల్ చెప్పు. 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 10 20. ఓకే, థర్డ్ టేబుల్ చెప్పు. 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 రాదు. 15. మనకు లెక్కలు రావండి. ఏంటండి ఈ టాస్క్లు? చిన్నప్పుడు అందుకే నేను మ్యాథ్స్ లో ఫెయిల్. 15 అని చెప్పడానికి కూడా నువ్వు ఇంత టైం తీసుకున్నావు. నాకు కావాల్సింది ఫుడ్, మీకు ఇంకేం కావాలో చెప్పండి. నాకు కావాల్సింది ఫుడ్ కాకపోతే నా ఫుడ్ వేరే. నా ఫుడ్ కూడా వేరే, ఆయన ఫుడ్ కూడా వేరే. కాదు, గెలవలేదు చేయలేదు, మాత్రం ఫుడ్ మాత్రం తినడానికి రెడీ అయిపోతుంది. అంటే ఇప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే, కానీ ఇది అన్నం కాదు. చీజ్ బాల్.
భాస్కర్ జీ టేస్ట్ చేసి ఫుడ్ ఎలా ఉందో చెప్పండి. ఓకే దిస్ మై టర్న్. ఒక అందమైన అమ్మాయిని మధ్యలో పెట్టుకుని వీళ్ళిద్దరు తినేస్తున్నారు, పాపం తగిలిద్ది. అంత పెద్ద తింటున్నావు అక్కడే ఫుడ్ తినే. ఎంత మీ ఫ్రెండ్ అని తీసుకొస్తే మాత్రం నీ పరువు తీసేది. ఎక్కడికి ఎవరినైనా తీసుకుని వెళ్ళొచ్చు కానీ ఫ్రెండ్స్ ని మాత్రం పక్కకి తీసుకుని వెళ్ళకూడదు. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన కూడా ఈయన కూడా నేను బెస్ట్ ఫ్రెండ్ రా, ఆయన ఉత్త ఫ్రెండ్. నేను వద్ద ఫ్రెండ్. అవును, ఇది తినలేవు, అదే నేను 6 వీధుల అవతల ఉంటాను, నేను ఇంటి కిందే ఉంటాడు. లేదు ఇంటి పక్కన ఉంటా. టిష్యూసి పాపం కావాలమ్మా. చిన్న పిల్లకి మూతుడు నాన్న. సరే నువ్వు జాగ్రత్తగా ప్రేమ భాస్కర్. జాగ్రత్తగా మూతి తుడుచుకుంటూ ఉండు. ఓకే, గేమ్ చూసారు కదా, సో నెక్స్ట్ ఇంకో గేమ్ తో మళ్ళీ కలుద్దాం. భాస్కర్ ని యూజ్ చేసి భాస్కర్ ని వర్ణిస్తూ నాకు ఒక స్టోరీ చెప్పాలి నువ్వు. సరే నాకు వర్డ్స్ ఇస్తే నేను స్టోరీ చెప్తా, లేకపోతే లవ్ స్టోరీ చెప్పమంటావా? నీ లవ్ స్టోరీలు నాకు తెలుసు, దీనికన్నా నాకు స్టోరీలే చాలా ఎక్కువ ఉన్నాయి. నా లవ్ స్టోరీ ఒక బర్త్డే ఈవెంట్ లో స్టార్ట్ అయింది అన్నమాట. ఏది డిసెంబర్ 1న? ఏజ్ డే కదా అది. అవును, అందుకే అడిగా. సో ఆ రోజు నేను మెట్రోలో వెళ్తూ ఉండగా, మెట్రో లేదు నువ్వు పుట్టినప్పుడు. పాపం అంటే స్టోరీ చెప్పనివ్వండి పాపం, అసలే ఉన్నదే జీవితంలో ఒకే ఒక లవ్ స్టోరీ. మెట్రోలో వెళ్తున్నప్పుడు టికెట్ తీసుకున్నా. సో టికెట్ తీసుకున్న తర్వాత ఒక అబ్బాయి వచ్చాడు, నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు. నేను మాస్క్ పెట్టుకున్నాను ఆ రోజు. అందుకని చూసి మాట్లాడాడు వాడు. 1 వీక్ తర్వాత నా ఫ్రెండ్ ఒక అమ్మాయి బర్త్డే పార్టీకి పిలిచింది. సరే వెళ్దాంలే, హాస్టల్లో ఇంకో అమ్మాయి కూడా ఉంది కదా. అది నేను హాస్టల్లో ఉండేదాన్ని. బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్? నేను అమ్మాయినా అబ్బాయినా నాకేదో తెలీదు, నువ్వు చెప్పాలి.